హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి అయితే మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామండి. పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి అనేది ఎలా జరుపుకుంటారో వీడియో అయితే చేసాం. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇదైతే మార్నింగ్ అండి. కాలికి చేతులకి ముఖానికి మొత్తం అయితే పసుపు అయితే బాగా రాస్తారండి. ఆ రోజు ముత్తైదుని పిలుచుకుంటారు. కొంతమంది 3 మెంబర్స్కి, 5 మెంబర్స్కి, 7 మెంబర్స్కి, 9 మెంబర్స్కి అలా రాస్తూ ఉంటారు. మా అమ్మాళ్ళు అయితే 5 మెంబర్స్కి ఎవ్రీ ఇయర్ మా అమ్మగారు ఉన్నప్పటి వరకు రాసేవారు. ఒక అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎలా అయితే చేస్తామో అలానే చేస్తారండి అక్కడైతే సంక్రాంతి మార్నింగ్ టైంలో. ఇది ఈ ఇయర్ పండిన కొత్త రైస్తో చేసే భోజనం అండి. పితృదేవతలకు పెట్టే భోజనం అయితే కొత్తగా చేసి వచ్చిన రైస్తో చేస్తారు. మా బ్రదర్ వైఫ్ అండి, ఆమె అన్నీ తెస్తుంటే నేను వడ్డించేస్తున్నాను. కొత్త బట్టలు అన్నీ కొత్తవే పెడతారండి. ఆ వండే పాత్రలు కూడా అప్పటికప్పుడు ఇయర్లీ కొత్తవి కొంటుంటారు. ఆ రోజైతే ఊరు పొలిమేరల్లో అమ్మవారి టెంపుల్కి అన్నిటికీ కూడా అలా వెళ్తూ ఉంటారండి. ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అనమాట. ఇయర్లీ ఆ సంక్రాంతి రోజు మాత్రం ఇక్కడికి వెళ్తారు.
ఒక రాయిపై నాగసర్పం అండి అది. ఆ సంక్రాంతి రోజు మాత్రమే వెళ్తారు. తర్వాత అయితే మళ్ళీ సంక్రాంతికి వెళ్తారు. మధ్యలో అయితే ఈ దేవుడి దగ్గరికి అయితే రారు. మా అమ్మగారి గ్యాంగ్ అండి అది. అదే రోజు ఈవినింగ్ అయితే ఇలా సాయంత్రం టైంలో ఒక అమ్మవారికి సంబంధించి అయితే ఈ బోనాలు అలా తిరుగుతాయండి. ఎవరైనా మొక్కుకుంటే ఇలా బోనం అయితే పోయిస్తారు. ఇదేంటంటే ఎవరు పడితే వాళ్ళు మొయ్యటానికి అయితే ఆ బోనం అవ్వదండి. ఒక క్యాస్ట్ వరకు అయితే పరిమితం. వాళ్ళ అమ్మవారు అనమాట. మనం ఎవరైనా మొక్కుకుంటే వాళ్ళు అన్నీ సమకూరుస్తారు. ఈ అమ్మవారు అయితే మా ఊరికి చాలా పవర్ఫుల్ అండి. చాలా బాగా కూడా చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. అసలు దగ్గర నుండి చేద్దామంటే వీలు కాలేదు. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా వరకు అప్లోడ్ చేస్తానండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు చేరుతుంది. Please do like, share, subscribe, please.